కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా? సీజన్తో పని లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తాగే డ్రింక్ ఒకటే, అదే కూల్ డ్రింక్. ఈ కూల్ డ్రింక్లో ఉన్న ఓ గమ్మత్ ఏంటంటే దాన్ని తాగే వరకు ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటాం. తాగిన 5 నిమిషాల నుండే మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఒక్కసారి దానికి అలవాటు పడ్డారో ఇక కూల్ డ్రింక్కి బానిసైపోతారు. జాగ్రత్త. నిజానికి కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఆ మార్పులు ఏమిటో, దానివల్ల కలిగే పరిణామాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా? కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి నిమిషాల వారీగా మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ క్రింది చూడండి. కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాలకు కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చక్కెర తింటే వాంతులు అవుతాయి. కానీ కూల్ డ్రింక్ లో ఉండేటటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా నిరోధిస్తుంది. కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు కూల్ డ్రింక్లో ఉన్న షుగర్ను మన లివర్లో ఉన్న రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ శరీరంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వుగా మారి బరువు పెరుగుతుంది. కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు రక్తంలోని షుగర్ను పూర్తిగా పంపివేయడం పూర్తవుతుంది. కూల్ డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీంతో మీ రక్తపోటు పెరిగి మీ కంటి పాపలు చిన్నవిగా అవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువగా హాని చేయదు. అలా అని ఎక్కువ మోతాదులో దీన్ని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్నపిల్లలు కూల్ డ్రింక్లకు ఎంత దూరం పెడితే అంత మంచిదే. కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఒక కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఉపయోగిస్తే చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే. కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు గంట తర్వాత మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులో చేరడంతో అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీంతో తరచుగా మూత్ర విసర్జన జరగడంతో పాటు డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.